హాయ్, వెల్కమ్ అవర్ ఛానల్ కేఆర్ వ్లాగ్స్. మా గోడ పాచిపెట్టిపోయింది బాగా. వారం రోజులు కురిసిన వర్షాలకి పాచిపెట్టిపోయి అది చూడడానికే బాగాలేదు కదా. అందుకే గీకతున్నా సున్నం వేద్దామని. ఎప్పుడుదో పాత సున్నం మిగిలిపోయింది ఇంట్లో. అది వేస్ట్ చేయడం ఎందుకని ఇలా గోడ గీకడానికి ఏం లేదని తాపితో గీకుతున్నాను అన్నమాట. ఆ సున్నం ఎప్పుడుదో ఉంది. అంతకుముందు సున్నం వేసినప్పుడు కొంచెం మిగిలితే అది పెయింట్ అంటారు కదా, పెయింట్. ఎంత బాగుందో కదా సున్నం వేస్తే. వేయకపోతే ఏమన్నా బాగుండదా. సరేలే అని చెప్పి ఈరోజు వేద్దామని చెప్పి వేస్తున్నాను. మా పిల్లకైనా వీడియోలు తీయమంటే తీయరు. నేనే కెమెరాకి పెట్టుకొని తీసుకుంటా సున్నం వేస్తున్నాను అన్నమాట. గోడంతా అలాగే ఉంది. ఇంకొంచెం గీకితే అది ఊడిపోయేటట్టుంది సిమెంటు. అందుకని మా తమ్ముడు అవతల నుంచి మాట్లాడుతున్నాడు. మాట్లాడుకుంటా వేస్తున్నాను అన్నమాట. ఏదన్నా కలర్ ఉంటే బాగుండేది, కానీ ఏం కలర్ లేదు దాంట్లో పెయింట్లో కలపడానికి. అందుకే తెల్లదే వేసేస్తున్నా. చిన్న కొడుకు వచ్చాడు. ఒక్కరో కష్టపడితే ఎంత బాగుంటుందో తర్వాత చూసుకున్న తర్వాత అబ్బా ఎంత బాగుంది అనిపించిందో. చెక్క మనమే సున్నం వేసేసుకోవచ్చు. కాకపోతే కలర్స్ ఎలా కలపాలి, ఎంత కలర్ వేస్తే ఎట్లా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకుంటే చాలు. గోడ నీట్గా గీకేస్తే అప్పుడు మనమే వేసుకోవచ్చు. అప్పుడంతా పాత మట్టిళ్ళకి వాటన్నిటికీ సున్నం కలిపేవాళ్ళు. ఇది పెయింట్ కదా, సిమెంట్ గోడలకి. పాత చుట్టింటి గోడలకైతే మాకప్పుడు మా ఊరిలో చిన్న చుట్టిల్లు అంటారు. చుట్టిల్లు మట్టి ఇల్లు ఉండేది చిన్నది. దానికి డిసెంబర్ నెల వస్తే మొత్తం మట్టి ఒకరు తవ్వుతూ ఉంటే మేము ఎత్తుకొచ్చి పోస్తూ ఉంటే మా అమ్మేమో మట్టి అలికేది. మట్టి గోడలకి మట్టి వేసి తర్వాత ఒక వారం ఆగి పేడ మట్టి రెండు మిక్సింగ్ చేసి గోడకి అలికే వాళ్ళం అన్నమాట. అలికిన తర్వాత అది బాగా ఆరిపోతే ఫస్ట్ ఉత్త మట్టి వేయాలి, తర్వాత పేడ మట్టి రెండు మిక్సింగ్ చేసి అలకాలి ఆ గోడని. తర్వాత అది బాగా ఆరిపోయిన తర్వాత అప్పుడు
సున్నం వేసేవాళ్ళు. అప్పుడు బ్రష్లు గిష్లు ఏం వాడేవాళ్ళు కాదు. మామూలుగా చీపురు కట్ట ఉంటుంది కదా, టెంకాయ పొలాలది కాకుండా మామూలు చీపురు కట్ట, దాన్ని సున్నంలో ముంచి వేసేవాళ్ళు అన్నమాట. పండగ వస్తే ఈ పనులంటే కష్టం. మట్టి పోయాలా, మట్టి తవ్వుకొని వచ్చి పోయాలా, ఏడా అని చెప్పి అనిపించేది. కానీ ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడు రోజులే ఎంతో బాగుండేటివి అని. తక్కువ ఖర్చుతో పనులన్నీ అయిపోయేటివి. ఇప్పుడు అట్ట కాదు కదా. ఈ ఇల్లు మా ఆయన చిన్నప్పుడు కట్టారంట, మట్టి గోడలతో. తర్వాత రేకులు ఇల్లు, చిన్న ఇల్లు. కాకపోతే మేము దాంట్లోనే ఉన్నాం. మా అత్త మామ వాళ్ళు ఉన్నప్పుడు బాడిగింట్లో ఉన్నాము. వాళ్ళు చనిపోయిన తర్వాత ఈ ఇంటికి వచ్చేసాం. ఇది అప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చున్నాం అన్నమాట బాడుక్కి. అది ఇల్లు సరిపోదని అక్కడ ఉన్నాము. తర్వాత మేము నలుగురమే కదా అని చెప్పి ఇంటికి వచ్చేసాం. సున్నం వేయక ముందు ఎలా ఉందో, వేసిన తర్వాత ఎట్టుందో కదా. అంతా వేస్తే ఎంత బాగుంటుందో. ఇంటికి పైన అంతా కొంచెం సున్నం ఉంది కదా అని చెప్పి ప్రహరీ గోడ వరకు వేసా. అది లోపల పక్క, బయట అలాగే ఉంది. మళ్ళీ దానికి ఇంకొక బకెట్ కానీ సున్నం అదే పెయింట్ తెచ్చుకుంటే వేసేసేయచ్చు. కానీ చేతులు భలే మంట. బయట గోడలకు కూడా తెమ్మని చెప్పి వేసేస్తా నీట్గా. అప్పుడు గోడలు రుద్దే పేపర్ ఉంటుంది, ఆ పేపరు తెచ్చుకొని దాంతో రుద్దేస్తా. బరకగా ఉంటుంది అది, దాన్ని ఏదో అంటారు. దాంతో రుద్దితే నీట్గా వచ్చేస్తాయి. ఈ వారం రోజులు ఎడతెరిపి లేని వర్షాలకి ఆ ఎండ సరక్కని వచ్చేదానికి ఎంత బాగుందో. వెచ్చగా చెమటలు కారిపోతున్నా హాయిగా అనిపిస్తుంది అన్నమాట. చౌచౌగోడు బయటకు వచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. అబ్బా ఎండ అనుకుంటా. చాలా బాగుంది కదా. ఇప్పుడు ఈ మూల కొంచెం వేయాలి, అక్కడ కూడా వేసేస్తా. అది ముందు రోజు మా పెళ్ళి రోజు అని చెప్పి సవరం పెట్టుకున్నాం. జడ అనుకునేరు కాదు. నీట్గా వేసేసా. తులసి కోట కూడా అట్టే అయిపోయింది. దీపారాధన చేసి ఆయిల్ ఉంటుంది కదా అక్కడ, ఈ వర్షాలకి నల్లగా అయిపోయింది అది. తులసి కోటకి కూడా పెయింట్ వేసేస్తా తర్వాత. ముందు ఇది అయిపోతే తర్వాత తులసి కోటకి ఒకరోజు పెయింట్ వేయాలి. రెండో రోజేమో రెడ్ కలర్తో బొట్లు పెట్టాలి చుట్టూ, డిజైన్ అన్నమాట. అది కూడా చూపిస్తా. మళ్ళీ తుఫాన్ అంటున్నారు, ఏం చేయాలో ఏమో. రేపటి నుంచి తుఫాన్ అంట. మాట్లాడుకుంటా వేస్తున్నాను అన్నమాట. కొంచెం కష్టపడితే ఎంత నీట్గా ఉంటుందో కదా. మొత్తానికి ఈరోజు చాలా కష్టపడ్డానబ్బా.
ఈ చెయ్యి వల్లే నొప్పి, అందుకే ఆ చెయ్యి మార్చాను అన్నమాట. పొలకుండీలు కూడా వేసేస్తే బాగుంటుంది కదా, మళ్ళీ ఎందుకు అని చెప్పి వేస్తున్నా. గోళ్ళకి అటువైపు వేసేటప్పుడు దానికి కూడా వేసేస్తా. మా బాబాయ్ అవతల నుంచి మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నారమ్మా అంట. కుడి చేయి వేసేసి నొప్పి అని చెప్పి ఎడం చేత్తో వేస్తున్నా. మళ్ళీ కుడి చేత్తో వేస్తున్నా, ఎడం చేత్తో వాటం రాదు కదా. అటు పక్కది ఎల్లో కలర్ కుండి అని చెప్పి అలాగే ఉంచేసా, దీనికి మాత్రం వేసా. తులసి కోట కూడా బాగా రుద్దేసి కడిగేసా. కడిగిన తర్వాత కూడా నల్లగా అయిపోయింది, అది అట్టే ఉంది, కలర్ పోల. పూల చెట్లన్నీ ఆ చివరి గోడ దాకా నెట్టేసాను అన్నమాట. మళ్ళీ జరుపుకుందాంలే, ఇక్కడ వేసుకున్న తర్వాత ఇటు జరిపి మళ్ళీ అటు సైడ్ వేద్దామని. ఏమైనా పాతకాలంలో రోజులే బాగుండేటివి కదా. ఇప్పుడైతే అందరు కలిసి పనులు చేసుకునేవాళ్ళు. ఓవరాల్గా ఇలా ఉందన్నమాట. తులసి కోటకు కూడా రంగు వేసేసా. వర్షం పడింది బాగా, ఫుల్ వాన అయినా కూడా నేను వేసిన సున్నం పోలేదు. థ్యాంక్ యూ సో మచ్.